ఏంటి మా ఈ మధ్యాహ్నం పూట వాషింగ్ మిషన్ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నావు మా? వాషింగ్ మిషన్ దగ్గర చెత్త క్లీన్ చేస్తా అని చూస్తాను. ఓ ఏంటి ఇప్పుడు దీంట్లో చెత్త కూడా క్లీన్ చేయడం ఉంటుందా? అవునరా, చెత్త క్లీన్ చేస్తా అని చూస్తాను. ఎక్కడ ఎట్లా? నువ్వు ఇలా బట్టలు వేస్తాం కదరా, ఇలా బట్టలు వేస్తే ఏమన్నా ఉక్స్లో గుండీలో ఉంటే ఈ బాక్స్లోకి వచ్చి పడతాయి, చెత్త చెదారం ఉంటాయి. ఏమన్నా తట్టుకునేటి ఉంటే ఇంట్లో వచ్చి పడతాయా? బట్టలు కాకుండా ఇంట్లో వచ్చి పడతాయి. నాకు క్లీన్ చేస్తే అని చెప్పిండు, నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటది, మీకు లైఫ్ వస్తుంది అని చెప్పిండు. అందుకోసమే నేను నెలకోసారి క్లీన్ చేస్తా. ఏమన్నా చేసినా క్లీన్ చేస్తా కంపల్సరీ. చేస్తే ఎక్కువ రోజులు మంచిగా ఉంటుందని ఆ అబ్బాయి చెప్పిండు. మీరే చేసుకోవాలి, ఊకే పిలుచుడు అవసరం లేదు అని ఈ బాక్స్ చూపించిండు. చూపించి ఇళ్ళ పడితే నేను అంటే బుక్స్ లో గుండీలు ఎప్పుడు పడలే, కానీ చెత్త అయితే ఉంటది, అప్పుడప్పుడు క్లీన్ చేస్తా. ఓకే, ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం. ఇగో ఈ బాక్స్ ఉంటుంది. బాక్స్ ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్నాక ఇగో ఈడొకటి ఉంటుంది తింపేది. ఇట్లా పడుతుంది, తెల్లగా ఉన్న బాపది ఇట్లా బ్లాక్ అవుతుంది ఇదంతా. ఇగో ఇలా ఈ చెత్త వస్తుంది, ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఇలా వస్తుంది. ఇగో ఇట్లాంటిది. ఇగో ఇట్లా పళ్ళు తోమే బ్రష్ ఉంటుంది కదరా, దాంతో క్లీన్ చేస్తున్నావా? దీంతో క్లీన్ చేయొచ్చు, ఎందుకంటే ఇదంతా మురికి ఉండకుండా. ఇగో ఇట్లా వెళ్తుంది. అవును, చెత్త వెళ్ళింది. ఇట్లాంటి చెత్త వెళ్తుంది. వెళ్ళినాక మళ్ళీ ఫిట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రతి వాషింగ్ మిషన్కి ఉంటుంది కావచ్చు కదా ఇట్లా? ప్రతి వాషింగ్ మిషన్కి ఉంటుంది, అంటే ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క తీరు ఉంటుంది. మన వాషింగ్ మిషన్కి అయితే ఇక్కడ ఉన్నది. ఇప్పుడు అది క్లీన్ చేసినాం కదరా, ఇగో ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి ఎప్పటిలాగానే. ఓకే, మళ్ళీ సేమ్ మూత మంచిగా పెట్టుకుంటే మళ్ళీ నెల రోజులకు మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. ఓకే, మూసేసినాక వెనకాల కూడా ఒకటి ఉంటుంది క్లీన్ చేసుకున్నా పైపు నల్ల, దాన్ని చేసుకోవాలి. ఓకే, చూద్దాం. ఇదేనమ్మా క్లీన్ చేసుకునేది? ఇదేరా, ఈ వాషింగ్ మిషన్ వెనకాల భాగం ఇది. ఇది క్లీన్ చేసుకోవాలి. ఇదేం పైప్ అన్నట్టు? ఇది నల్లకు ఇచ్చిన కనెక్షన్ పైప్. వాషింగ్ మిషన్లకు నీళ్ళు వచ్చే కనెక్షన్ పైప్. ఇది కనెక్షన్ పైప్. ఇది కూడా క్లీన్ చేసుకొని చూసుకోవాలి ఒకసారి. నీళ్ళ నుండి ఏమైనా చెత్తలాగా వస్తే అక్కడ స్టక్ అవుతుందా? మురికి నీళ్ళు గిట్ట వస్తాయి కదా, అలా మిషన్ లో పోకుండా అప్పుడప్పుడు ఇది కూడా క్లీన్ చేసుకుంటే ఫిల్టర్ అయినట్టు నీళ్ళు మంచిగా వస్తాయి, మిషన్ మంచిగా నడుతుంది. ఓకే, ఇది చూపిస్తా. ఇగో ఇలా ఇట్లా పట్టింది కదా, కొంచెం బ్లాక్ ఉన్నది చూసినావా ఈ మధ్యలో, అది క్లీన్ చేసుకోవాలి. ఓకే, అట్లా ఇది కూడా ఇప్పుకొని ఒకసారి పైపును క్లీన్ చేసినామంటే మంచిగా నీట్గా ఉంటుంది. ఈ పైపులో జామ్ అవుతుంది అన్నట్టు, మురికి చెత్త వండు నీళ్ళు లాంటిది వస్తే అగో పాకురు పట్టినట్టున్నది చూసినావా, అది క్లీన్ అవుతుంది. ఓకే, నీళ్ళు ఫిల్టర్ అయినట్టు వస్తాయి క్లీన్ చేసుకుంటే. మిషన్లోకి పోకుండా మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తే మిషన్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది నల్లగా పెట్టేది.
ఇగో ఇది ఒక్కసారి. ఇది కూడా పాకురు పట్టినట్టున్నది. ఇది ఒక్కసారి కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎట్లా క్లీన్ చేస్తావమ్మా మరి ఇప్పుడు ఆ మురికి? ఇగో ఇట్లా క్లాత్ పెట్టుకొని ఒక దబ్బనం ఉంటుంది కదా, దబ్బనం దబ్బనమే ఏదైనా చీకుంటే చీకే, ఏది ఉంటే అది ఈ పాకురు అంతా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రష్ పడుతుంది కాబట్టి దీన్ని మొత్తం ఇట్లా క్లీన్ చేసుకొని నల్ల ఉంటుంది కదా, నల్ల ప్రెషర్తోని ఒకసారి ఇగో ఇట్లా వెళ్తుంది. ఇగో అవును, బాగా వెళ్ళింది. ఇదంతా జామ్ అయ్యి నీళ్లు సన్న వచ్చి నల్లకు మిషన్కి రావు, నీళ్లు తక్కువ వస్తాయి. ఇట్లా క్లీన్ చేసినాం అనుకో ప్రెషర్ మంచిగా వస్తుంది. ఓకే, ఇక చూస్తుందా ఎట్లా వెళ్తుందో. ఒక్కసారి నల్ల ప్రెషర్ పడదాం, ట్యాప్ పడదాం. అట్నే ఇటు ఇటు పక్క ఇటు సైడ్ కూడా నల్ల దిక్కు కూడా. ఓకే, ఇగో ఇట్లా వెళ్తా ఉంటుంది. అవును. ఒక్కసారి నల్లకు ప్రెషర్ పడదాం. ఓకే, ఇగో కడుక్కున్నాక ఇట్లా క్లీన్గా అవుతుంది. క్లియర్ అయింది మా ఇందాక వైట్గా అయింది కదా, మొత్తం మురికంతా పోయింది కదరా. అవును, పోయినాక ఇక ఇప్పుడు ఇప్పిన దానికాడ మళ్ళా ఫిట్ చేసుకోవాలి. ఎట్లా ఇప్పుకున్నామా అట్లా ఫిట్ చేసుకోవాలి. వాటర్ క్లియర్గా వస్తాయి. ఇప్పుడు వాటర్ క్లియర్గా వస్తాయి, మిషన్ కూడా లైఫ్ వస్తుంది అంతే. ఓకే, ఇట్లా నెలకు ఒకసారి వేస్తావమ్మా నువ్వు? నెలకు ఒకసారి అంటే ఇక నెలకు ఒకసారి అని కాదు, కానీ నెలకు 2 నెలలకు చేసుకోవచ్చు. ఇక వాటర్ వచ్చిన దాన్ని బట్టి మురికి నీళ్ళు వస్తే ఫ్రీక్వెంట్గా వేసుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. ఇక నీళ్ళని బట్టి ఒక్కొక్క నీళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నట్టు అంతే. ఓకే, ఇప్పుడు ఇక మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఎప్పటిలాగా. ఇగో ఇంకొకట్రా, ఇగో ఈ రబ్బర్ ఉంటది కదా, దీన్ని క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు. డోర్ పెట్టే రబ్బర్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. అంటే నీకు మనకు బట్టలు వేసినప్పుడు తెలుస్తుంది ఇది మురికి పట్టినట్టు ఉంటది కదా, దీన్ని క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఇగో వాచర్ని ఇట్లా అనుకోవాలి, ఇది వాచరే, డోర్ వాచరే అనుకొని ఇగో నేను ఇవాళ బట్టలు వేయలేదు కాబట్టి ఎక్కువ వెళ్తలేదు, కానీ మనం బట్టలు వేసినాక వెంటనే అయ్యేది ఉంటే ఇది బాగా మొత్తం నాన్నట్టయి మంచి ఫుల్ నల్లగా వెళ్తా ఉంటది. దీన్ని క్లీన్ చేసినాం అనుకో బట్టలకు మురికి పట్టది. ఇప్పుడు ఈ మురికి మళ్ళా బట్టలకు కూడా అంటుతుంది. అట్లా అంటకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఈ రబ్బర్ను క్లీన్ చేసుకోవాలి. ఇగో ఇట్లా అవుతుంది. ఇగో తెల్లగా ఉన్న బాపద్ది ఇట్లున్న బాపద్ది ఇగో ఇట్లా అయింది, ఇట్లా బ్లాక్ అవుతుంది. అంటే నేను మొన్ననే అడిగినా, ఇగో మళ్ళీ ఒకసారి ఇప్పుడు అంటానా. ఇంకా బట్టలు వేసినాక వెంటనే అయ్యేది ఉంటే మాత్రం మొత్తం ఇట్లా బ్లాక్ గత్తా అంటది. ఇగో ఇట్లా వాచర్ ఇట్లా అనుకోవాలి ఎప్పుడు కానీ. ఓకే, ఇగో ఇట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకో డోర్కు మురుకుండది, వాచర్కు మురుకుండది, పైపులు కూడా క్లీన్ చేసుకుంటే వాటర్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది ఇది తెచ్చి. అవునమ్మా, ఇది ఎంత మంచిగా నీట్గా చేసి అప్పుడప్పుడు మంచిగా తిని అవసరాన్ని బట్టి నీట్గా చేసుకుంటా టాప్కి ఒక్కసారి. కానీ 7 ఏళ్ళు అవుతుంది, ఒక్కసారి అనేది ఇంకా రిపేర్కి రాలి. అవును, మంచిగా ఉన్నది. ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నది నీట్గా. సో చూసారుగా అమ్మ వాషింగ్ మిషన్ ఫ్రీక్వెంట్గా ఎలా క్లీన్ చేస్తుందో మీకు కూడా ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచి ఫుడ్స్.